గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మిడ్ డే న్యూస్ నేను దీపిక ఇక బ్రేకింగ్ చూస్తున్నాం ఉద్రిక్తతల మధ్య ఒంటిమిట్ట పులివెందుల ఉప ఎన్నికల ఓటింగ్ జరుగుతుంది పలు చోట్ల పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లడానికి కూడా ప్రయత్నించారు ఇప్పటి వరకు పులివెందులలో 30% ఒంటిమిట్టలో 38% పోలింగ్ నమోదైంది మొత్తానికి పలు చోట్ల వైసీపీ టీడీపీ నేతల మధ్య ఘర్షణ జరగగా పోలీసులు వారిని అడ్డుకొని చెదరగొట్టారు ఇక సమస్యాత్మక ప్రాంతాల్లో మరింత భద్రత పెంచారు పులివెందులలో 300 ఒంటిమిట్టలో 400కు పైగా కేసులు నమోదయ్యాయి బ్రేకింగ్ చూస్తున్నా ఒంటిమిట్ట పులివెందుల ఉప ఎన్నికల ఓటింగ్ అయితే అక్కడ ఉద్రిక్తంగా కొనసాగుతున్నట్లు కూడా తెలుస్తుంది ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి పులివెందుల నుంచి మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు సుధీర్ ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది ఇప్పటికే భారీగా పోలీసులు మోహరించినట్లు కూడా తెలుస్తుంది అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది ఓటింగ్ ఎలా సాగుతుంది గుడ్ ఆఫ్టర్నూన్ దీపిక ముఖ్యంగా చూసుకుంటే కనుక ఉదయం స్టార్ట్ అయినటువంటి పోలింగ్ సరళైతే కనుక ఇప్పటి వరకు దాదాపు మనం చూసుకుంటే పులివెందుల ఉన్నటువంటి 6 పంచాయతీలకు కానీ 15 బూతుల్లో ఇప్పటికి చూసుకుంటే కనుక దాదాపుగా 30% నమోదైందని చెప్పుకోవచ్చు అయితే ఉదయం 7 గంటల నుంచి కూడా పూర్తిస్థాయిలో తమ ఓటు హక్కును వినియోగించుకుందుకు ప్రజలంతా కూడా పూర్తిస్థాయిలో భారం దేని పరిస్థితి అయితే ఉంది అయితే కొన్ని ఏరియాల్లో మనం చూసుకుంటే కనుక పూర్తిస్థాయిలో అక్కడ ఏజెంట్ల ఇష్యూ ఉండడం వల్ల అలాగే కొన్ని టెక్నికల్ ప్రాబ్లం వల్ల కూడా పూర్తిస్థాయిలో కూడా కొద్దిగా లేటుగా ప్రారంభమైన పరిస్థితి అయిందని చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఏదైతే పులివెందుల నియోజకవర్గంలో ఉన్నటువంటి అతి సమస్యాత్మక ప్రాంతాలైనటువంటి గ్రామాలు ముఖ్యంగా చూసుకుంటే కనుక నల్లపరెడ్డిపల్లి కావచ్చు అలాగే బయన్పల్లి కావచ్చు అలాగే నలగోడుపల్లి కావచ్చు ఈ హైపర్ టెన్షన్ ఉన్నటువంటి ఈ 3 గ్రామాల్లో కూడా పూర్తి స్థాయిలో కూడా పోలింగ్ సరళైతే కనుక పూర్తి స్థాయిలో నెమ్మదిగా సాగుతుందని చెప్పుకోవచ్చు దాదాపుగా మనం చూసుకుంటే కనుక ఏదైతే నల్లపరెడ్డిపల్లెలో దాదాపుగా 5,000 ఓట్లు ఉన్నాయి ఇక్కడ పూర్తిస్థాయిలో ఉదయం నుంచి అయితే కనుక ఈ ఓటింగ్ సరళి అయితే కనుక ఇప్పుడిప్పుడే కొద్దిగా జరుగుతుందని చెప్పుకోవచ్చు ఇప్పటికీ మనం చూసుకుంటే కనుక 30% మాత్రమే అయింది ఇంకా దాదాపుగా టోటల్గా పూర్తి అయ్యేసరికి దాదాపుగా 60 నుంచి 60% కానీ 70% కానీ రావాల్సి ఉంది ఇప్పటికీ మనం చూసుకుంటే కనుక నల్లపరెడ్డిపల్లెలో పూర్తిస్థాయిలో ఇప్పటికే భోజన సమయం కావడంతో కూడా ఈ భోజన సమయం విరామ అనంతరం కూడా పూర్తిస్థాయిలో పెద్ద సంఖ్యలో కూడా అక్కడికి వచ్చి ఓటింగ్ వినియోగించుకునే బారులు తీరే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు అయితే ఉదయం నుంచి మనం చూసుకుంటే కనుక పులివెందుల నియోజకవర్గంలో హై టెన్షన్ వాతావరణంగా ఉందని చెప్పుకోవచ్చు అయితే ఉదయం కడప ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ కావచ్చు అలాగే మరోపక్క ఎవరైతే మనం చూసుకోవచ్చు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి అరెస్ట్ కావచ్చు ఈ రెండు అయితే కనుక పులివెందులు అయితే కనుక ఉదయం నుంచి పెద్ద హాట్ టాపిక్గా టెన్షన్గా మారాయని చెప్పుకోవచ్చు అయితే ఉదయం 4 గంటల సమయంలో కూడా కడప ఎంపీ అవినాష్ రెడ్డిని మొదటగా హౌస్ అరెస్ట్ చేసి అక్కడి నుంచి కూడా ఆయన మామూలుగా అరెస్ట్ చేసి కడపకు తరలించడం జరిగింది అలాగే అక్కడి నుంచి కూడా ఏదైతే ఎర్రగుంటలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి సుధీర్ రెడ్డి ఇంటికి కూడా కడప ఎంపీ అవినాష్ రెడ్డిని తరలించడం జరిగింది అయితే కొద్దిసేపటి క్రితమే అవినాష్ రెడ్డి కూడా పూర్తిస్థాయిలో పులివెందుల నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఏదైతే అప్రజాస్వామిక ఏదైతే ఓటింగ్ జరుగుతుందో దీన్ని పూర్తిస్థాయిలో కూడా ఆయన వ్యతిరేకించడం జరిగింది పూర్తిస్థాయిలో కూడా ఇప్పటికైనా ఎన్నికల కమిషన్ ఇలాంటి ఓటింగ్ అలాగే ఇంత చెత్త ఓటింగ్ ఎక్కడా చూడలేదని చెప్పి ఆయన అయితే మండిపడడం జరిగింది దీన్ని ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది మరో పక్క చూసుకుంటే కనుక అటు చంద్రబాబును లోకేష్ను అలాగే ఈ కుటుంబ ప్రభుత్వం పైన కూడా పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున మండి పరిస్థితి అయితే ఉంది అయితే నిరుజీవి నుంచి కూడా ఆయన కనుక పెద్ద సంఖ్యలో కూడా ర్యాలీగా
రావడం జరిగింది. అయితే ర్యాలీగా వచ్చి ఎర్రగుంట్లలో ఏదైతే మనం చూసుకోవచ్చు కడప అలాగే బళ్ళారికి సంబంధించినటువంటి ప్రధాన రహదారిపై కూడా బైఠాయించడం జరిగింది. అయితే బైఠాయించడంతో దాదాపుగా కిలోమీటర్ల మేర కూడా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి ఉంది. అయితే సంఘటన స్థానాలకి డిఎస్పీ చేరుకొని అక్కడికి కడప ఎంపీ అవినాష్ రెడ్డితో మాట్లాడడం జరిగింది. మాట్లాడిన అనంతరం కూడా ఆయనకు సర్దు చెప్పడంతో కూడా పూర్తిస్థాయిలో కూడా ఆయన ర్యాలీని విరమించుకోవడం జరిగింది. దాని తర్వాత మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. అయితే మరోపక్క మనం చూసుకుంటే కనుక ఏదైతే పులివెందుల్లో ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి ఆయన అయితే కనుక ఏదైతే మనం చూసుకోవచ్చు వేంపల్లిలో ఉన్నటువంటి ఇడుల్పాయ 888 పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది. ఆయన అక్కడ స్టేషన్లో ఉన్న పరిస్థితి అని చెప్పుకోవచ్చు. దాని తర్వాత కొన్ని సమస్యాత్మక గ్రామాలు ఏమున్నాయో ఆ గ్రామాల్లో పూర్తిస్థాయిలో మనం చూసుకుంటే పెద్ద ఎత్తున కూడా అక్కడక్కడ ఓటింగ్ ప్రక్రియ కావచ్చు వైసీపీ టీడీపీ నేతలు కూడా పెద్ద ఎత్తున కూడా బాహాబాగి తిరిగిన పరిస్థితి అయితే ఉంది. అయితే మాటల యుద్ధం అయితే జరిగిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక కడప జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ అశోక్ కుమార్ కూడా ఇప్పటికే ఉదయం నుంచి కూడా అన్ని పోలింగ్ బూతులను తిరుగుతున్నారు. అక్కడ ఉన్నటువంటి ఏదైతే పోలింగ్ సంబంధించినటువంటి వ్యవహార శైలిని అక్కడ ఉన్నటువంటి ఎస్ఐలు సీఎల్తో కూడా ఆయన తెలుసుకున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా పెద్ద ఎత్తున సంఘటనలు అలాగే బాహాబాహీలు అలాగే గొడవలు జరగకుండా ఇప్పటికే అదనపు బలగాలను కూడా పెట్టడం జరిగింది. అలాగే ఒక్కొక్క పోలింగ్ బూత్కు సంబంధించి కూడా పూర్తిస్థాయిలో ఒక మైక్రో అబ్జర్వర్ పెట్టడం జరిగింది. అలాగే ఒక లైవ్ వెబ్ కాస్టింగ్ సంబంధించినటువంటి సిస్టమ్ కూడా పెట్టడం జరిగింది. మొత్తంగా అక్కడ కేంద్ర బలగాలను కూడా పెట్టడం జరిగింది. అయితే మరోపక్క చూసుకుంటే కనుక ఈ ఎన్నికల సరళిని కూడా పూర్తిస్థాయిలో కూడా కడప జిల్లా కలెక్టర్ చెరుకూరు శ్రీధర్ కూడా పూర్తిస్థాయిలో కడపలో ఉన్నటువంటి కలెక్టర్ ఛాంబర్ నుంచి కూడా పూర్తిస్థాయిలో ఆయన అయితే పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా ఇప్పటికీ సమయం మనం చూసుకుంటే కనుక 1 గంట కావస్తుంది. దాదాపుగా సాయంత్రం 5 గంటలు అయ్యేసరికి కూడా ఎంత ఓటింగ్ సరళి జరుగుతుంది అనే దానిపైన అయితే కనుక అధికారులు పెద్ద ఎత్తున కూడా ఉత్కంఠంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. అంటే గతంలో కన్నా ఈసారి ఎక్కువ ఓటింగ్ జరుగుతుందా లేదా ఏంటి అనే దానిపైన కూడా ప్రధానంగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే మరోపక్క మనం చూసుకుంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున కూడా మనకి చూసుకుంటే కనుక ఏదైతే ఇక్కడ టీడీపీ వాళ్ళు దొంగ ఓట్లు వేసుకుంటున్నారు అనే క్రమంలో పూర్తిస్థాయిలో కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా ఎన్నికల కమిషన్కు మేము వెళ్తామని చెప్పి టీడీపీ శ్రేణులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుందని మనం చెప్పుకోవచ్చు. దీపిక రైట్, థ్యాంక్ యూ సుధీర్.